ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం మార్చి నెల 27వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిరిది నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదుక నామములు స్మరిస్తూ మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు శ్రీ భక్త తుకారాం గారి పండుగ. అందువల్ల సాయి సమాధి మీద తుకారాం గారి చిత్రపటం కూడా ఉంచారు. మిత్రులారా, కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభమవుతూ ఉంది. ఈ రాత్రి హారతిలో హారతి తుకారాం అనే పాట కూడా వస్తూ ఉంది. ఆ పాట, ఆ హారతి ఆయనకి హారతి చేసేటప్పుడు బాబా కూడా నమస్కారం చేసుకునేవారట. అటువంటి అద్భుతమైన పాట, తుకారాం పాట హారతి ఇవాళ మనం హారతిలో విందాము. కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కానున్నది. మిత్రులారా, ఈ తుకారాం గారు పండరీపుర భక్తుడు. ఈయనకి మొదట్లో సంసారంలో ఆ రోజుల్లో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఈయన చేసిన వ్యాపారం అచ్చిరాక సర్వము కోల్పోతాడు దాదాపుగా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకరోజు పండరీపురం దగ్గరలోని అడవిలోకి వెళ్తాడు. అక్కడ 15 రోజులు ఏకాంతంగా కూర్చుంటాడు. అప్పుడు ఆయనకి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో తన గురువు కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ గురువు గారు జ్ఞానేశ్వర మహారాజు తరంలోని 4వ తరం వాడు. ఈయనకి ఉపదేశం చేస్తాడు. ఖండోబా పండరీపురం విఠలుని మీద అభంగాలు రాయమని, భక్తి ప్రచారం చేయమని ఆదేశిస్తాడు. ఈయన అలాగే ఆయన ఆజ్ఞానుసారంగా పండరీనాథుని సేవిస్తూ ఉంటాడు. ఒకసారి పండరీనాథుడే స్వయంగా స్వప్నంలో కనిపించి తన అభంగాలు రాయమని చెప్పి ఆయన ఉపదేశం చేస్తాడు. అప్పటి నుంచి ఆయన అనేక అభంగాలు రాస్తాడు. ఎన్నో అభంగాలు రాస్తాడు. ఆ సంకీర్తనలు చేస్తూ వార్కరీ సాంప్రదాయం ప్రకారంగా పండరీ యాత్రలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈయన అభంగాలు ఈయన ఇలా ప్రచారం చేయటం ఖండోబా పూజారులకు ఎవరికీ నచ్చలేదు. అందువల్ల వాళ్ళంతా ఏం చేస్తారంటే, నీ అభంగాలు ఇక్కడ పాడకు, అవన్నీ తీసుకెళ్ళి నదిలో పారేయమని చెప్తారు. ఈయనకి బ్రాహ్మణులు అంటేనో విఠోబా అంటేనో ఎంతో ప్రేమ. అందుకని బ్రాహ్మణుల ఆజ్ఞ ప్రకారంగా, పూజారుల ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ తీసుకెళ్ళి నిజంగానే నదిలో పారేస్తాడు. నదిలో పారేసి విచారంగా ఇలా రాసిన అభంగాలు విఠల మీద అలా అవ్వాల్సి వచ్చింది అని చెప్పి అక్కడే నది ఒడ్డునే కూర్చొని నిద్రాహారాలు మాని అక్కడే కూర్చుంటాడు. 14 రోజులు పడుతుంది. తర్వాత పూజారుల్లో ఒకడికి విఠోబా పండరీపుర నాథుడి కళ్ళలోకి వస్తాడు. వచ్చి తుకారాం రాసినటువంటి అభంగాలన్నీ నీటి మీద తేలుతూనే ఉన్నాయి, అవన్నీ తెచ్చుకోండి అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి చూస్తే నీటి మీద తేలుతూ ఉంటాయి, అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఆయన మళ్ళీ తుకారాంకి ఇచ్చి యథావిధిగా సంకీర్తనలు చేయమని చెప్తారు. అప్పటి నుంచి ఆయన చాలా సంకీర్తనలు చేస్తాడు. ఆయన చివరి దశలో నిజంగానే ఆయన విఠల లోకల్ నుంచి గరుత్మంతుడు వచ్చి ఆయన్ని ఎక్కించుకొని పల్లకిలో రథం మీద ఎక్కించుకొని ఆయన వీపు మీద ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోతారు. ఆయన విఠల్పురానికి విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్తారు. ఇది ఆయన యొక్క అద్భుతమైన చరిత్ర. అటువంటి సంకీర్తన పరుణ్ణి ఈ రోజున ఆయన పండగ కాబట్టి సంస్థానం వారు సమాధి మీద ఉంచారు. सुबह 6:30 बजे दर्शन कथा शुरू होगी। सुबह 7 बजे सत्यनारायण पूजा व अभिषेक पूजा शुरू होगी।
नंतर बारामती माठाण आरती सुरू. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకి, సంత తుకారాం మహారాజ్ వారి చరణాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.